హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి సూర్యాపేట జిల్లా ఉండ్రుగొట్ట గ్రామంలో ఉన్నాను. ఈరోజు నేను మీకు దాదాపు 4000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలండి. ఇది వచ్చేసి సూర్యాపేట కోదాడ హైవే రూట్లో సూర్యాపేట నుండి జస్ట్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అయితే హైవే రోడ్ నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు లోపలికి వెళ్తే దట్టమైన అడవిలో 8 కొండల మధ్య ఈ గుడి ఉంటుంది. ఈ గుడికి వెళ్ళే దారిలో మనకు కొలిమిసావిడి అనే పురాతనమైన కట్టడం కూడా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే శ్రీ గంగా మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వెళ్దామండి. ఇక్కడే మనకు కాలభైరవుని వనదేవతల దేవాలయాలు కూడా ఉన్నాయంట, అవి కూడా చూసేద్దాం. అలాగే మనం ఈ దారిలో వెళ్తుంటే ఒక అడవిలోంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. అలాగే ఇంకా ముందుకు వెళ్తుంటే ఒక దర్వాజాను కూడా చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది, మొత్తం రాతి స్తంభాలతోటి. ఇప్పుడైతే మనం శ్రీ గంగా మల్లికార్జున స్వామి యొక్క దేవాలయానికి వచ్చాము. చూడండి లోపల ఎలా ఉందో. ఈ దేవాలయానికి ఎదురుగా ఒక కొలను కూడా ఉన్నది. ఈ కొలను చాలా పెద్దగా ఉన్నది. అలాగే చుట్టూ కొండలతో పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడి అట్మాస్ఫియరు. ఇక్కడ మనం ఒక వినాయకుడి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడికి చాలామంది భక్తులు వాళ్ళ యొక్క ఫ్యామిలీలతో వచ్చి దేవుని దర్శించుకొని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడే గడిపి వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడి అడవుల్లో ఎన్నో ఔషధ విలువలు కలిగిన మొక్కలు ఉన్నాయని, వాటి యొక్క గాలిని పీల్చడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని వారి యొక్క నమ్మకం. ఇదేనండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవాలయం. ఈ దేవాలయం పద్మనాయకుల కాలంలో 1000 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఈ గుట్టలో ఉన్న గుహలో స్వయంగా వెలిశారని పురావస్తు శాఖ వారు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గుడికి ఎదురుగా కూడా ఒక కొలను ఉన్నది. ఇది శివాలయం గుడి అండి. లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం ఎలా ఉందో. శివలింగం అయితే చాలా పెద్దగా ఉన్నదండి.
అలాగే నందీశ్వరుడు కూడా చాలా బాగున్నాడు. సో ఇదండి ఉండ్రుగొండ దేవాలయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.